సిఫారసులు లేకుండా చేరినాయని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఒక మాట చెప్తూ ఉంటారు, పోయిన సంవత్సరం నుంచి కూడా చెప్తూ ఉండినారు, కళ్యాణ్ దుర్గానికి రంగయ్యకి ఇస్తారు, తలారి రంగయ్యకి ఇస్తారు అని. జనవరి 2న ఏం జరిగిందంటే నన్ను సమన్వయకర్తగా ప్రకటించారు. కళ్యాణ్ దుర్గాన్ని రంగయ్యకి ఇచ్చారని చెప్పారు. నేను ఒక మాట చెప్పాను, ఒక మాట చెప్పదలుచుకున్నాను మీ అందరి సమక్షంలో. కళ్యాణ్ దుర్గాన్ని నాకు ఇవ్వలేదు, కళ్యాణ్ దుర్గానికే నన్ను ఇచ్చారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. కళ్యాణ్ దుర్గానికే నన్ను ఇచ్చారని తెలియజేస్తున్నా. బ్రహ్మ సముద్రం నుంచి వచ్చిన బంధువులారా, సెట్టూరు నుంచి వచ్చిన స్నేహితులారా, కంబదూరు నుంచి వచ్చిన నా కంటికా పాపాలారా, కుందూరుపి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులారా, కళ్యాణ్ దుర్గం నుంచి వచ్చిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నా జీవితము వచ్చే రోజులన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి కోసమే పాటుపడతానని తెలియజేస్తూ ఉన్నాను. ఏ మాత్రం అవినీతికి తావు లేకుండా ఉంటానని తెలియజేస్తూ ఉన్నా. వచ్చే దాంట్లో నేను ఏమవుతాను, ఏప్రిల్ 13న సోమవారం రోజు పోలింగ్ జరిగి జూన్ 4న రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఏమవుతాను అనుకుంటున్నారు మీరు? నేను ఎమ్మెల్యే అవుతాను, అన్న ఎంపీ అవుతాడు, జగనన్న సీఎం అవుతాడు. నేను కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం మొత్తం మీద ఆడబిడ్డలు నీళ్ళ బిందెలు తీసుకొని తోటల్లోకి అక్కడికి ఇక్కడికి పోకుండా నీటి కొలాయిలో ఇంటి దగ్గరే కొలాయిలు ఏర్పాటు చేసి దాంట్లో నీళ్ళు అవుతానని తెలియజేస్తూ ఉన్నా. నీటి కొలాయిలో నీళ్ళు అవుతానని తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువల్లో కూడా 114 చెరువులకు నీళ్లు తవ్వి 114 చెరువులకు కాలువలు తవ్వి దాంట్లో నీళ్ళు అవుతామని తెలియజేస్తూ ఉన్నాను. అన్న చెప్పినట్టుగా ఎంపీ నిధులను కూడా ఉపయోగించి మీకందరికి కూడా అభివృద్ధికి తోడ్పడతామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడైతే రోడ్లు లేవో ఆ రోడ్లను కూడా మెరుగుపరుస్తామని తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ఒక 10 సంవత్సరాల నుంచి ఆగిపోయిన రైలు మార్గం ఏది ఉందో నేను ఎంపీగా ఉన్నప్పుడే ఫిబ్రవరిలో దాదాపు 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టాను. మన రాయదుర్గం నుంచి కళ్యాణ్ దుర్గం పావుగడ మీదుగా మనం ఖచ్చితంగా రైలు మార్గం మీద ఇక్కడ నుంచి రైల్లో ప్రయాణం చేస్తామని తెలియజేస్తున్నా. జగనన్న వచ్చాడు, కనిపిస్తున్నాడు, దగ్గరగా ఉన్నాడు.